భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి దరఖాస్తులు అనేవి 20 లక్షల దాటాయి. 20,46,389 దరఖాస్తులు ఇప్పటికే చేరాయి. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయానికి అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. మరి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల అప్లై చేసుకున్నటువంటి వారికే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇక అప్లై చేసుకోవడానికి ఉండదు, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకైతే. ఇక ఈ దరఖాస్తులు చూస్తే కేటగిరీ 1కు 11,76,000, కేటగిరీ 2A కు 1,26,000, కేటగిరీ 2Bకి 1,53,000, కేటగిరీ 3కు 5,89,000, మొత్తంగా అయితే 20,46,389 దరఖాస్తులు అనేవి చేసుకోవడం జరిగింది. ఇక ఈరోజు రాత్రి చివరి తేదీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ దరఖాస్తులు అనేవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు క్యాండిడేట్ అప్డేట్ సర్వీసెస్ అనే దాంట్లో ఎవరైతే క్యాండిడేట్స్ విజువల్గా తర్వాత హీరింగ్ ఇంపేర్డ్ అయి ఉంటారో అలాంటి వారు వారి యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు జీవో నంబర్ 104 ప్రకారం. ఇక ఎవరైతే మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసి ఉన్నారో, ఎవరికైతే మొబైల్ ఫోన్కు మెసేజ్ వచ్చి ఉంటుందో లేదా ఫోన్ వచ్చి ఉంటుందో అలాంటి వారు వారి యొక్క సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే జీవో నంబర్ 171 అండ్ దెన్ 172 ప్రకారం కూడా కొద్దిమంది లోకల్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వారికి కూడా SMS అనేవి పంపించడం జరిగింది. మరి జీవో నంబర్ 171 అండ్ 172 అనేది అప్డేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు అప్డేట్ ఆప్షన్ అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా క్యాండిడేట్ అప్డేట్ కి సంబంధించిన ఆ అవకాశాలు. ఇప్పుడు కూడా మీరు ఏవైనా వీటిని మార్చుకోవాలనుకుంటే వీటికి సంబంధించి మీరు మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లోని సచివాలయ సమాచారం పరిశీలిస్తే సచివాలయ పరీక్షల తేదీలో మరోసారి మార్పు. గ్రామ సచివాలయ రాత పరీక్షల తేదీల్లో మరోసారి మార్పు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పలు జిల్లాల కలెక్టర్లు సలహా మేరకు ఈ విషయాలపై చర్చిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్లో పేర్కొన్నారు. పరీక్షల తేదీలపై చర్చించి తుది నిర్ణయాన్ని దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 10 పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పోస్టుల కోసం 19.95 లక్షల మంది దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 15.46 లక్షల మంది OTPR చేసుకున్నారు. టోటల్గా అయితే ఈ విషయాన్నంతా మనం పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది అంటే ఇప్పటికే ప్రకటించినటువంటి గ్రామ సచివాలయ పరీక్షల తేదీలు ఇప్పటికి కూడా ఇంకా ఫైనల్ కాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ పరీక్షా తేదీలను మరోసారి మార్చే అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం, కొన్ని పరీక్షలు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అనేవి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ సెప్టెంబర్ 8వ తేదీన ఈ 2 పరీక్షలు క్లాష్ అవుతూ ఉన్నాయి. ఇలాంటివి వారి దృష్టికి వెళ్తే మరొకసారి వీటిని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే పరీక్షలు ఇక్కడ క్లాష్ అవుతూ ఉన్నాయో వాటిని మరొకసారి పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా అభ్యర్థులకు ఏవైనా పరీక్షలు క్లాష్ అవుతూ ఉంటే వారు హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి వారి యొక్క సమస్యను వారికి తెలియజేస్తే వారు మనం తెలియజేసిన సమస్యలన్నిటినీ చర్చించి దానికి పరిష్కారాన్ని సూచించడం కూడా మనం ఇంతకు ముందు జరగడం గమనించాం. అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా జరగబోతోంది. కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఫస్ట్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఆ సందేహాన్ని లేదా ఆ సమస్యను వారికి తెలియజేయండి. వాటి మీద వారు చర్చించి మీకు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రూప్ ఏ గ్రూప్ బి కూడా ఇంతకుముందు కామన్ ఎగ్జామ్ ఉన్నింది, ఒకటే రోజు ఒకటే సెషన్ లో. చాలా మంది ఈ సమస్యను వారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళడంతో వీటి యొక్క డేట్స్ ని మార్చడం అలాగే సెషన్స్ ని మార్చడం మనం ఇక్కడ గమనించవచ్చు. టోటల్ గా అయితే గ్రామ సచివాలయానికి సంబంధించిన పరీక్షా తేదీల్లో నెక్స్ట్ మార్పు చోటు చేసుకోబోతోంది. ఆ విషయం మనకు ఆగస్టు 10 పైన నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం మనం గమనించవచ్చు. ఇక వర్క్ ఇన్స్పెక్టర్లకు మంగళం, 1600 మంది ఉపాధికి ఎసరు. గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు మంగళం పాడేందుకు తెర వెనుక రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం వీరు నిర్వహిస్తున్న బాధ్యతలను అక్టోబర్ నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులకు బదిలీ చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వం కోరింది.
దీంతో ఇక వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా ఎంతో కాలం ఉండరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరత కారణంగా హౌసింగ్ లో సుదీర్ఘ కాలం నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తోంది. అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన వీరిని తీసుకొని కొన్ని విధులు అప్పగించారు. ప్రస్తుతం 1600 మంది పనిచేస్తున్నారు. వీరికి నెలకు 15,000 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించడం, ఇంటి నిర్మాణ దశలను జియో ట్యాగింగ్ చేయడం, లబ్ధిదారుల నుంచి ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు స్వీకరించడం, ఇంటి నిర్మాణాన్ని తరచూ పరిశీలించడం వంటి పనులు చేస్తున్నారు. ఇకపై ఈ బాధ్యతలను గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించాలని హౌసింగ్ కోరుతోంది. అలాగే పట్టణాల్లో లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లపై కూడా టెక్నికల్ బాధ్యతలను వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను కూడా వర్క్ ఇన్స్పెక్టర్లు చూస్తున్నారు. టోటల్ గా అయితే మనకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడబోతోంది. మరి ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారో అలాంటి వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించే అవకాశాలు ఉన్నాయి అంటూ మనకి ఇక్కడ సమాచారం కనిపిస్తూ ఉంది. ఇక ఇదే కోవకే చెందిన మరొక సమాచారం, మీ సేవ రద్దు యోచనలో ప్రభుత్వం. ఇకపై గ్రామ సచివాలయాల ద్వారానే పౌర సేవలు, రోడ్డున పడనున్న మీ సేవ ఉద్యోగులు అంటూ మరో సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పౌర సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవా కేంద్రాలను రద్దు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. మీ సేవలో అందించే పౌర సేవలన్నీ ఇక మీదట గ్రామ సచివాలయాల నుంచి అందేలా చర్యలు చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రద్దు చేసే మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉంటాయా, లేక ఫ్రాంచైజీల ద్వారా నడిచే మీ సేవా కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీ సేవలో పనిచేస్తున్న చిరుద్యోగులు రోడ్డున పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీ సేవ అనగా ఈ సేవలు 2003లో ఏర్పాటు చేశారు. తొలుత 4 రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవ నేడు 367 రకాల ప్రభుత్వ సేవలు, మరో 30 రకాల ప్రైవేట్ సేవలు అందిస్తోంది. ప్రభుత్వ పాలనకు సంబంధించి పౌర సేవలన్నీ దాదాపుగా మీ సేవలో పౌరులు దాఖలు చేసిన అర్జీలను కంప్యూటర్లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించడం మీ సేవ నిర్వాహకుల ముఖ్య విధి. రాష్ట్ర వ్యాప్తంగా 11,054 కేంద్రాలకు దశల వారీగా ప్రభుత్వం అనుమతించింది. ఇందులో 2,000కు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతపడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవ కేంద్రాలు సుమారుగా 200 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడలోనే 14 కేంద్రాలు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల కింద 9,020 మీ సేవా కేంద్రాలు పౌరులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్ కంపెనీలకు మీ సేవా సాఫ్ట్వేర్ అగ్రిమెంట్లను బదిలీ చేయవచ్చని భావిస్తున్న తరుణంలో గ్రామ సచివాలయాల ద్వారా పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మీ సేవలో అందించే పౌర సేవలను కేటగిరీల వారీగా విభజించారు. రెవెన్యూ సేవల్లో ఏ కేటగిరీ కింద అందించే 15 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 15 నిమిషాల్లో అందుకు అవసరమైన సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన నీటి తీరువా బిల్లులు, మంచినీటి కుళాయి పనులు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు, ఇన్కమ్ ఫీజ్ రియంబర్స్మెంట్ సర్టిఫికెట్లు లాంటివి ఉన్నాయి. కేటగిరీ బి కింద సింగిల్ విండో ల్యాండ్ కన్వర్షన్, డాటెడ్ ల్యాండ్స్, టుటిల్ డిడ్ 22A 22A1 ఇలా మనకు టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పథకం, నో ఎర్నింగ్ సర్టిఫికేట్స్, పాన్ బ్రోకర్, అడంగల్, కంప్యూటరైజ్డ్ అడంగల్ 1B, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, సర్టిఫైడ్ కాపీస్ ఇష్యూడ్ బై ఆర్డిఓ, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్టిఫికెట్లు, మాన్యువల్ అడంగల్, ఓబీసీ, ఈబీసీ, నో ఎర్నింగ్ సర్టిఫికెట్లు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఈ పాస్బుక్ రీప్లేస్మెంట్, ఈ పాస్బుక్ డూప్లికేట్, సినిమా లైసెన్స్ రెన్యువల్స్, లోన్ ఎలిజిబిలిటీ కార్డ్, పట్టా సబ్ డివిజన్ లాంటి కీలకమైన సేవలన్నీ ఈ సేవ లేదా బి సేవ ద్వారానే దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించింది. ఇటువంటి కీలకమైన పౌర సేవలు అందించేందుకు సర్వీస్ ఛార్జ్గా ప్రభుత్వం ఒక్కో దరఖాస్తుకు ఎంత తీసుకోవాలనేది నిర్దేశించింది. భవిష్యత్తులో మీ సేవలు రద్దు కానున్న నేపథ్యంలో వీటిలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్ రోడ్డున పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాలకు అర్బన్ మీ సేవా కేంద్రాలను అనుసంధానించాలి. అర్బన్ లేదా మీ సేవా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి. గ్రామ సచివాలయాలకు అర్బన్ మీ సేవా కేంద్రాలను అనుసంధానించాలని, విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిహెచ్ నాగేశ్వరరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ, అర్బన్ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధ
వారు ఇక్కడ తెలియజేయడం మనం గమనించవచ్చు. టోటల్ గా అయితే గ్రామ సచివాలయాల ఏర్పాటు కాబోతున్న ఈ తరుణంలో మీ సేవను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అనే సమాచారం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇకపై గ్రామ సచివాలయాల ద్వారానే పౌర సేవలు అందించబోతోంది ప్రభుత్వం. రోడ్డున పడనున్న మీ సేవ ఉద్యోగులు అంటూ మనకు ఇక్కడ సమాచారాన్ని మొత్తం మనం పరిశీలించవచ్చు. సో ఇవి టోటల్ గా మనకు ఈరోజు గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించిన పరీక్షా తేదీలు అనేవి త్వరలో మార్పు కాబోతున్నాయి. మరి ఈ మార్పు అనేది మనకు ఆగస్టు 10 పైన అనగా రేపు మర్నాడులో మనకు తెలియజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు ఇక్కడ తెలుస్తోంది. మరి ఇది టోటల్ గా ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు కూడా పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.